ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ రోజు పారాయణము, మంగళవారము, 38వ అధ్యాయము. ప్రస్తావన: బాబా వంటపాత్ర, నానాసాహేబు దేవాలయమును అగౌరవించుట, కాల, ఒక గిన్నెడు మజ్జిగ. గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవమును వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వానిని గూర్చి చదివెదము. ప్రస్తావన: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగచేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలు తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడవుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనటి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీ పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంటపాత్ర. యుగయుగములకు శాస్త్రములు వేరువేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మస్వరూపము. ఆహారము నుండే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చిననో వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా, చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పించము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమునెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనిటి వారని ఇదివరకే తెలిసికుంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకొనిటివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికిని బాధ కలుగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవన్నీ నగదునిచ్చుకొనిటివారు. వారే విసరుచుండెటివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేటివారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవునది, రెండవది చిన్నది 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పలావు వండేటివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువుల్ని చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను పడుచుండేటివారు.
అప్పుడప్పుడు అంబలి వండేటివారు. అనగా జొన్నపిండిని నీళ్లల్లో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేటివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేటివారు. అన్నము సరిగ్గా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకీసాలో పెట్టి కలుపుచుండెటివారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ వంట పాత్రలను మసీదులోకి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా వానిని బీదవాండ్రకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెరా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంటపాత్రలోనిది పెట్టేటివారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్ర కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చటివారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేరో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేటివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడు, ఆచారవంతుడును. సద్గురువునకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగినవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటయేననియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీనివల్ల గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనను పంపుమనెను. అతడు పాండువను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానిని కూడా వెనకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ని పిలిచి పొయ్యి మీద ఉన్న పులావు ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగ్గా ఉన్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేగీసాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేతిని తీయుము, నీ ఆచారమును ఒక పక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేటులో వేసి సరిగ్గా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చుచున్నప్పుడు దానిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లివలే దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పలావు వండుట 1910వ సంవత్సరము వరకు జరుగుచుండేటిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా సిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో సిరిడి ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు, బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యమునెట్లు పంచిపెట్టెటివారో చెప్పుటకు ముందు బాబా సిరిడిలోని దేవాలయములందును అందుండు దేవతలయందును తనకు గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చంద్రోర్కర్ కథ తెలుసుకుందుము. నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు.
వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులోనెప్పుడు దునినెట్లు మండనిత్తురు? అచ్చోట తులసీ బృందావనం ఎట్లుండును? శంఖములూదుటకెట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోగించుటకు ఎట్లు సమ్మతింతురు? సంగీత వాద్యములను ఎటుల వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలెట్లు జరుగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు రంధ్రములెటులుండును? గ్రామములోని హిందూ దేవాలయములన్నిటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను, దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనడివారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కరు తన షడ్డకుడగు బినీవాలియాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్లు చేసియు ఇట్లేల చేసితివి అనెను. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకొనిటివాడు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడై ఉన్నప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి వచ్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానము చేయునప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టెనని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చితమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల మిశ్రమము. ఇక నైవేద్యమెటుల పంచిపెట్టేటివారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు పెట్టి కూర్చునుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగువన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకున్న వారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నిమోంకర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచటకింపుగా నుండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనమును కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానిని అంతయు త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా మహాసమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా తాగెను. కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించెదముగాక. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.